ఆ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఆ ఇద్దరు రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నారు. నన్ను పట్టించుకోవడం లేదంటే కాదు, నువ్వే నన్ను పట్టించుకోవడం లేదు అంటూ అలిగి దూరం జరిగారు. ఆ ఇద్దరి నేతల అనుచరులు తమ గుర్తింపు కోసం మరింత అగ్గి రాజేసే ప్రయత్నాలు చేశారు. మరెవరో కాదు, ఒకరు తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అయితే మరొకరు టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. నేను చనిపోవాలని కోరుకుంటున్నారు అంటూ గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బహిరంగంగా మాట్లాడటంతో ఒక్కసారిగా కూటమిలో ఉన్న విభేదాలు బయటపడ్డాయని అందరూ భావించారు. ఇంతలోనే వారిద్దరూ మళ్లీ దోస్త్ మేరా దోస్త్ తూహే మేరీ జాన్ అంటూ కలిసి తిరిగేస్తున్నారు. అసలు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏమైంది? ఆ నేతలిద్దరి మధ్య మనస్పర్ధలకు కారణమేంటి? సడన్ గా అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎందుకయ్యారు? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాటను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరోసారి రుజువు చేశారు కూటమి నేతలు. పరిస్థితులు మారితే ప్రత్యర్థులే మిత్రులవుతారు అనటానికి ప్రత్యక్ష ఉదాహరణగా కూటమి నేతలు నిలిచారు. ఇప్పటి వరకు చెడిపోయిన రిలేషన్లా కనిపించిన జనసేన, టీడీపీ నాయకుల మధ్య స్నేహ సంధి కుదిరినట్టే కనిపిస్తోంది. ఇకపై మనస్పర్ధలే కాదు, మాటల తూటాలకు బ్రేక్ పడింది అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కూటమిలో ఏం జరుగుతోంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక కూటమి మిత్రత్వానికి బీటలు వారినట్టుగాని అందరూ భావిస్తోన్న తరుణంలో ఇరు పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగారట. తాడేపల్లిగూడెం నియోజకవర్గం టీడీపీ, జనసేన నేతల మధ్య వివాదం మరింత ముదరకుండా నష్ట నివారణ చర్యలను చేపట్టినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో అక్కడి నేతలు అమరావతి పునర్నిర్మాణ సభను తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో విభేదాలకు స్వస్తి పలకటానికి వేదికగా చేసుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జనసేన పార్టీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ నేతృత్వంలో సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ భేటీకి తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో పాటు టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ హాజరయ్యారు. కమిటీ ముందు తాడేపల్లిగూడెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బాబ్జీ నియోజకవర్గంలో ఉన్న ఇబ్బందులను ఏకరువు పెట్టారట. సరైన ప్రాధాన్యత లేకపోవటం, నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాల్లో ఆహ్వానాలు సరిగా అందటం లేదంటూ సమన్వయ కమిటీ దృష్టికి తీసుకెళ్లారట. జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సైతం తాను ఎందుకు బహిరంగంగా మాట్లాడాల్సొచ్చిందో సమన్వయ కమిటీ నేతలతో చెప్పారట. సుమారుగా 3 గంటల పాటు జరిగిన సమావేశంలో టీడీపీ, జనసేన అధిష్టానం కూటమి స్నేహం కొనసాగటానికి ఎంత పకడ్బందీగా కార్యాచరణ రూపొందిస్తున్నారో సమన్వయ కమిటీ నేతలిద్దరికీ అర్థమయ్యేలా చెప్పారట. సమన్వయ కమిటీలో చర్చల అనంతరం అసలు తమ మధ్య ఉన్నవి విభేదాలే కాదని, తాము ఎప్పటి నుండో స్నేహితులమంటూ ఇటు వలవల బాబ్జీ, అటు జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఒకరినొకరు ఆలింగనం చేసుకోవటంతో షాక్ తినటం సమన్వయ కమిటీ వంతయిందట. ఎమ్మెల్యే శ్రీనివాస్, బాబ్జీలు రాజకీయాల్లోకి రాకముందు నుండే మంచి మిత్రులమని సమన్వయ కమిటీకి చెప్పారట. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి బలోపేతానికి కార్యకర్త నుండి ఎమ్మెల్యే వరకు అందరం కష్టపడి పనిచేస్తామని సమన్వయ కమిటీలో స్పష్టం చేశారట. తాడేపల్లిగూడెం నియోజకవర్గం కూటమిలో రాజకీయ వివాదానికి సమన్వయ కమిటీ భేటీతో ఇక ఫుల్ స్టాప్ పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కుటుంబాల్లోనే చిన్న చిన్న ఇబ్బందులున్నప్పుడు 2 పెద్ద రాజకీయ పార్టీలు కలిసి ప్రయాణం చేసేటప్పుడు వచ్చే ఇబ్బందులను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు జనసేన ఎమ్మెల్యే హరిప్రసాద్. జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ సైతం తాడేపల్లిగూడెంలో కలిసి పనిచేస్తామంటూ నియోజకవర్గంలో ఆయా పార్టీల కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా కూటమిని బలోపేతం చేస్తామని సమన్వయ కమిటీకి హామీ ఇచ్చారట. దాంతో టీడీపీ, జనసేన మధ్య బహిరంగ మాటల యుద్ధంతో తమకు కలిసి వస్తుందని భావించిన వైసీపీ నేతల ఆశలపై సమన్వయ కమిటీ నీళ్లు చల్లిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వివాదం ముదిరిన కొన్ని గంటల్లోనే సమన్వయ కమిటీ భేటీ అవ్వటం, ఇద్దరు నేతల గౌరవాన్ని తగ్గకుండా వివాదం పరిష్కరించడంపై కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ బాహుబలి అని ప్రేమగా పిలుచుకునే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. చాలా కష్టపడి రాజకీయాల్లోకొచ్చానని, ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకుగా ఎమ్మెల్యే అయిన తాను ప్రజలకు ఎంతో సేవ చేయాలనుకుంటున్నానని బొలిశెట్టి శ్రీనివాస్ మొదటి నుండి చెప్తూ వస్తున్నారు. అలాంటాయన తాను చనిపోతే బాగుండు, బైపోల్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ఎమ్మెల్యేగా తనను గెలిపించుకున్నారని, ఎవరు త్యాగం చేస్తేనో తాను ఎమ్మెల్యే అవ్వలేదని చురకలంటించారు. ఎమ్మెల్యేగా అయ్యానంటే పవన్ కళ్యాణ్ గారు నాకు మ్యాండేట్ ఇచ్చినందువల్ల, తాడేపూడి కాన్స్టిట్యూన్సీ లో ఉన్న ప్రజలు ఓట్లేసినందువల్ల అయ్యాను. కానీ ఎవరి త్యాగాలతో నేను అవ్వలేదని కూడా నేను క్లారిటీ ఇస్తాను. పార్టీలు 3 పార్టీలు కలిసి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఆశయంతో నాకు టికెట్ వచ్చింది. ఖచ్చితంగా టికెట్ వచ్చిన తర్వాత గెలిపించడం అనేది ప్రజలు చేయవలసిన అవసరం ఉంది. ప్రజలు అత్యధిక మెజార్టీని ఇచ్చారు. తాడేపూడి కాన్స్టిట్యున్సీ ఏర్పడిన తర్వాత 62,500 మెజార్టీతో నన్ను నెగ్గించారు. నేను ఒక సామాన్యుడిని. మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవరు. ఆ స్టేజ్ నుంచి ఒక ఎమ్మెల్యే ఎదగడానికి నా జీవితం అంతా కష్టపడ్డాను. ఇవాళ చాలా మంది మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఎలా ఉందంటే, నాతో ఉన్న కొంతమంది వ్యక్తులు నేను చనిపోతే బాగుండు, వెంటనే నాకు బై ఎలక్షన్ వస్తే నెగ్గితే ఎమ్మెల్యేని అయిపోతారన్న విధంగా ఆలోచన చేయడానికి నేను భరించలేకపోతున్నాను. అసలు బొలిశెట్టి శ్రీనివాస్ ను అంత మానసిక క్షోభకు గురి చేసింది ఎవరు అనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఆయన వ్యాఖ్యలతో జనసేన, టీడీపీల మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు నియోజకవర్గ టీడీపీ నాయకులు, అటు ఎమ్మెల్యేలతో పాటు జనసేన ముఖ్య నేతల మధ్య అధికారులు నలిగిపోతున్నారన్నది వాస్తవమంటున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుండి బొలిశెట్టి శ్రీనివాస్ తనదైన శైలిలో ప్రజల్లో దూసుకుపోతున్నారు. మిత్రపక్షాలకు ఇబ్బంది లేకుండా జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ, ఇటు ప్రజలకు నిరంతరం దగ్గరగా ఉంటూ ఎప్పటికప్పుడు వారి సమస్యలకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ ఒక్కసారిగా ఆవేదనతో మాట్లాడటంతో అసలు ఏమైంది అనే దానిపై రాష్ట్ర నేతలు సైతం ఆరా తీయటం మొదలుపెట్టారు. ఇటు తెలుగుదేశం మిత్రులు కానీ, అటు జనసేన కానీ, అటు బీజేపీ కానీ, నేను ఎన్డీఏ ఎమ్మెల్యే, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఇన్ని జరుగుతూ ఉంటాయి. ఓ పక్కన అధికారుల్ని సమన్వయంతో పనిచేయించాలి అంటే, ఓ పక్కన అధికారులు బెదిరిస్తారు. నువ్వు ఉండాలని లేదా, పైన మా పార్టీ ఉంది, నేను పంపేస్తాం. ఏం పంపేస్తారు మీరు? నేను ఎన్డీఏ ఎమ్మెల్యేని, నేనేమి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని కాదు. ఇక్కడ అధికారులను కూడా పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులకు అవసరం నాకు పూర్తిగా ఉంది. అధికారులు చేయకపోతే నేను చేయలేను. ఇక్కడ చేయమని కమిషనర్ ఆదేశిస్తే కమిషనర్ అన్ని ఇవన్నీ చేయించాడు. ఇది చేయమని అనిల్ వీళ్ళంతా ఉండి రాత్రానిగా పాలన ఇక్కడ కొంతమంది కూర్చొని టీలు ఒకరు పెట్టి, కాఫీలు ఒకరు పెట్టి, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకుండా ఇది అభివృద్ధి చేస్తూ ఉంటే విమర్శలు చేసేవాళ్ళకి చెప్తున్నాను. నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, కానీ చనిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను ఉండగానే చనిపోవాలని కోరుకోవద్దని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే అది అన్యాయం. అది ఆ క్రమంలో మిత్రపక్షాల సమన్వయ కమిటీ రంగంలోకి దిగి పరిస్థితి చక్కబెట్టిందట. ఇప్పటి వరకు ఏం మాట్లాడితే ఎవరు ఎలా తీసుకుంటారో అని ఆలోచించిన 2 పార్టీల కార్యకర్తలు తమ నేతలు ఇద్దరు ఆలింగనం చేసుకుని కలిసి ఉంటామని ప్రకటించడంతో రిలాక్స్డ్ గా ఫీల్ అవుతున్నారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులైనా కూర్చుని మాట్లాడుకునే విధంగా సయోధ్య జరిగిందని కూటమి నేతలను ఎవరూ విడదీయలేరని ఆనందపడిపోతున్నారు. విభేదాలు పక్కన పెట్టి వివాదాలకు తావు లేకుండా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధి అనే గమ్యం కోసం కూటమి నేతలందరం కష్టపడతామంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నేతలు. కూటమి పార్టీల బంధం చిరకాలం కొనసాగుతుందని జనసేన పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టు పార్టీల నాయకులు కూడా అదే రూట్లో కొనసాగుతుండటంతో మిత్రపక్షాల శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.